సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణంలో కట్టడాలు ఎలా జరుగుతున్నాయి? ముఖ్యంగా అమరావతి పోలవరం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా హోప్ పెట్టుకున్నారండి. ఈ రెండు కంప్లీట్ అయిపోతే ఆయన 30 ఏళ్ళు కాదు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 30 ఏళ్ళు ఉంటుంది. అది వాస్తవం, అది 100%. సార్ ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు అలుపెనగని పోరాటం చేస్తా ఉంటే పరిపాలన మొత్తం వచ్చిన డబ్బంతా అమరావతి మీదే పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఏ నియోజకవర్గాలు ఏమీ లేవు, అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలు ఏమో, ఒక్క అమరావతిని అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని చెప్పి దీని మీద కూడా సెటైర్లు వేసేవాళ్ళు అయిపోయారు సార్. ఏంటి సార్ అలా ఇది? ఏమంటే రాష్ట్రానికి వచ్చిన ఇన్కమ్ లోంచి ఏమి అమరావతికి పెట్టట్లా. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్స్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం కడతానని అప్పుడు హామీ ఇచ్చింది కదా, శంకుస్థాపన చేసేటప్పుడు. దాని నిమిత్తం వాళ్ళు బడ్జెట్లో కొంచెం కొంచెం పెట్టుకుంటూ వస్తున్నారు. ఏదో చిన్న చిత్తగా కాంట్రాక్ట్లు వాటికి టౌన్ ప్లానింగ్ దీంట్లోంచి చేస్తారు, ఇది మున్సిపల్ కార్పొరేషన్ దీంట్లోంచి చెప్తారు. అది తప్పితే అంతకుమించి రాష్ట్రానికి వచ్చింది అంత 100 రూపాయలు 100 రూపాయలు దానికి పెట్టట్లేదు కదా. పెడితే మీకు జీతాలు ఎలాగెత్తారు? ఫస్ట్ ఇయర్కి జీతాలు ఇస్తున్నారా? ఎలా ఇస్తారండి? మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇంటింటికి వెళ్ళి, మరి వచ్చిన ఆదాయం అంతా పెట్టితే ఎలా ఇస్తారు? అడిగినోడు కన్నా ఉండాలిగా, బుర్ర ఉండాలి కదా సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం ఏర్పడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచిదే, ఒక్క చంద్రబాబు గారికి ఒక్కడే కాదు. ఇక్కడ ఎలా ఉందంటే చంద్రబాబు గారికి ఒక్కడికే మేలు జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమీ మేలు జరగట్లేనట్టు కొన్ని చిత్రీకరించి చేస్తా ఉన్నారు. ఏమండి ఇదే చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు బతకాలంటే ఏమండి కాలు కింద పెట్టకుండా హ్యాపీగా వచ్చుకుని ఆయన వరకు ఆయన బతకగలడు. ఎందుకంటే ఆయనకున్న ఫర్మ్స్ ఉన్నాయి, ఏదో హెరిటేజ్ ఉన్నాయి, ఈయన పని చేయక్కర్లేదు కూడా, చక్కగా ఇంట్లో కూర్చొని జరిసిపోయి ఆయన ఎండనక వాననక ఆ వయసులో తిరుగుతున్నాడంటే ఆయన అప్రిషియేట్ చేయకపోగా మళ్ళీ ఆయన మీద బురద చల్లడం అనేది అది అందరూ హర్షించారు సార్. అది కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, 10% హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ అందరూ హర్షించారు నాకు తెలుసు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నూతన విధానాన్ని శ్రీకారం చుట్టారు, వాట్సాప్ గవర్నెన్స్. ఈ వాట్సాప్ గవర్నెన్స్ వల్ల డేటా చోరీ జరుగుతుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అభివృద్ధిని పక్కన పెట్టేసి దానివల్ల మన సమస్యలు తీరుతాయి, త్వరితగతిన మన పనులు అవుతాయని చెప్పి ఈ అంశాన్ని పక్కన పెట్టేసి డేటా చోరీ జరుగుతుందని చెప్పి దుష్ప్రజలు మొదలు పెట్టేశారు సార్. దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? టెక్నికల్ గా అది ఏంటనేది మనం అనాలిసిస్ చేయలేం, కానీ డేటా చోరీ ఇదంతా మాకు తెలియదు. కానీ ఈ ఆల్మోస్ట్ సర్వీసెస్ అని పబ్లిక్ సర్వీస్ చాలా స్పీడ్ గా అవుతుంది. నా దగ్గర కూడా ఉంది నెంబర్, నేను సేవ్ చేసుకున్నా. అంటే మనకి ఏమైనా ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా ఆన్లైన్ లోనే అయిపోతుంది కదా. లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం, అప్లికేషన్ రాయడం, మళ్ళీ 4-5 రోజులు తిరగడం, మీ సేవలో చాలని కట్టి చాలా ఉంటుంది ప్రాసెస్. ఇది లేకుండా సింపుల్ గా అయిపోతుంది కదా సార్. అదే సార్. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ వల్ల మన ఇంకా పనులు సులభతరం అవుతాయి అంటారు సార్? ఇప్పుడు ఆల్రెడీ అయినాయి, ఇంకా రాబోయే కాలంలో భవిష్యత్తులో ఇంకా స్పీడ్ అవుతాయి. ఇప్పుడు వాట్సాప్ కాకుండా నెక్స్ట్ టైం ఇంకా సోషల్ మీడియా యాప్లు కొన్ని ఉన్నాయి కదా, వాటి ద్వారా చేస్తారని. ఇది టెక్నాలజీ మారుతుంది కదా, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి కదా సార్. పైగా దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఉంటారు టెక్నాలజీలో ఉపయోగించుకోవడంలో. ఈ వాట్సాప్ గవర్నెన్స్ కూడా గతంలో నేను జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని చెప్పి మళ్ళీ మొదలు తెచ్చారు సార్ వాళ్ళు. మరి మాకైతే తెలియదు, ఎవరైనా పక్క రాష్ట్రం వాళ్ళకి తెలిసే మాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరికి తెలియదు, కొద్ది గొప్ప అవగాహన ఉన్నది. అదే సార్. ఎలా ఉంది సార్ కూటమి పాలన? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఎలా ఉంది సార్ ఈ 8 నెలల్లో? అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు కలడమే కదండి టర్నింగ్ పాయింట్. అంటే యాక్చువల్గా ఇండివిజువల్గా టీడీపీకి కూడా ఫస్ట్ నుంచి డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత బాగా ఇంకా సానుభూతి పెరిగింది లేడీస్లో. ఎందుకంటే ఏదన్నా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు నిరూపించి లోన్ అయ్యాలి. ఎవరైనా ఏం చేస్తారు, నువ్వు ఒకటి కొట్టావు అనుకోండి, అది తీసుకెళ్ళి సాక్షులు పెట్టి కదా లోన్ వేస్తారు. ఏమీ లేకుండా ముందు లోన్ వేసి పాపం అంత వయసులో వరల్డ్ క్లాస్ లీడర్. అవును సార్. అంటే వరల్డ్ క్లాస్ లీడర్ని అలా చేసేటప్పటికి చాలామంది నాకున్న అవగాహన మేరకు 50% అప్పుడు డిసైడ్ అయిపోయారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారికి 100 ఓట్లలో 50% ఒకటి వెళ్ళిపోయింది, ఆ ఒక్క ఇన్సిడెంటే. ఓకే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తోడైన తర్వాత ఇంకా అది 1 సైడ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగిపోతున్నాయి అన్నట్టు వార్తలు వస్తున్నాయి సార్. ఏంటి సార్ ఈ వ్యవహారం, ఏమన్నా తెలుసా మీకు? అవ్వచ్చు, వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ అవ్వచ్చు. ఓకే. అంటే కొంతకాలం అసెంబ్లీకి వెళ్ళకుండా ఉంటే ఈయన డిస్కస్ చేస్తారు అనుకోండి, డిస్క్వాలిఫైడ్, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. ఓకే. దాంట్లోనే గెలిచి ఆయన బలం చూపించుకోవాలనుకుంటున్నారో మనకు తెలియదు. ఓకే సార్. అంటే వాళ్ళు కొన్ని సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే పొలిటీషియన్ అడ్వైస్ బట్టి ఉంటుంది, పొలిటికల్ అడ్వైస్ బట్టి. సార్ ఏంటి సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి చాలా మంది రాజీనామాలు చేసి టీడీపీలోనో జనసేనలో బీజేపీలో చేరుతున్నారు సార్. మరి ఏం చేస్తారు, ఉద్యోగం పోతాడు, కొత్త ఉద్యోగం ఎత్తుకోవాలిగా, అందరంటారా? మరి బతుకు తీరు ఉండాలి కదా బాస్. ఓకే. ఇప్పుడు మాకంటే తినడానికి సరిపోద్ది, రోజుకు 500 వాళ్ళకి కుదరదుగా. 100 మందిని మెయింటైన్ చేయాలి, 5 కార్లు మెయింటైన్ చేయాలి, పొలిటికల్ షెల్టర్ కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు శరవేగంగా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తే
అమరావతి రాజధాని పట్ల అనేక మంది విషం కక్కుతా ఉన్నారు. కొంతమంది వాళ్ళ పని ఏంటంటే ఇంకా అమరావతి రాజధాని పనులు ఒక్కటి కనుక ఏదైనా స్టార్ట్ అయినా వెంటనే దాని మీద బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసేది ఎక్కువైపోయారు. కనీసం ఏం మాట్లాడుతున్నాము, అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మినిమం కామన్ సెన్స్ లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారంటే ఇలాంటి వారిని ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారట తెచ్చే డబ్బులన్నీ అమరావతికే పెట్టేస్తున్నారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు ఇంకేమీ లేవు అభివృద్ధి చేయడానికి, అమరావతి రాజధాని ఒకటి అభివృద్ధి చేసుకుంటే సరిపోద్దా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందేద్దా అని చెప్పి అపర మేధావులు మాట్లాడుతున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఇదిగో మొత్తం చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద దృష్టి పెట్టారు, ఇక ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గాలన్నీ పక్కన పెట్టేశారు, ఇక ఏం పట్టించుకోరు అండి ఇంకొంతమంది. అరే నాయన, ఒక్కసారి మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కనుక పూర్తయితే అసలు ఎంత మంచిదో ఒక్కసారి అని ఆలోచించండి. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు. రాజధాని అనేది కనుక రాష్ట్రానికి ఏర్పడితే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు, ఇక్కడ పరిశ్రమలు పెడతారు. ఇక్కడ పరిశ్రమలు పెడితే మన ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తే ఏం జరుగుతూ ఉంటుంది, మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం. ఎవరికి మనం ట్యాక్సులు పే చేయవసరం, మన గవర్నమెంట్కి మనం ట్యాక్సులు కడతాం, మన గవర్నమెంటే మనకి ఆ డబ్బునే మనకి ఏదో ఒక రూపంలో అటు ఆ పథకాల రూపంలో ఆ రూపంలో ఇస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడికో వీళ్ళు అప్పులు తెచ్చుకోవాల్సిన పని కూడా మనకు పట్టదు. రాష్ట్రానికి రాజధాని కనుక ఏర్పడితే అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు రా నాయన. ఇలాంటి గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే ఎవరైనా పారిశ్రామికవేత్తలు రావాలంటే ఒక రాజధాని అనేది ఉంటేనే వస్తారు. ఎందుకంటే ఒక కేంద్ర బిందువు అనేది ఉంది. ఇక్కడ కేంద్ర బిందువు దగ్గర కనీసం ఏదైనా ఇక్కడ ఏమన్నా మనం ఫ్యాక్టరీలు పెట్టినా ఏదైనా ఏం చేసినా ఇక్కడ మనకి ఒక రకమైనటువంటి వాళ్ళకి ₹1 వస్తుంది, మనకే ₹1 వస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతో రాజధాని అనేది పెట్టుకుంటారు. పరిపాలనకి ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రం అన్నారనుకో, అక్కడ ఉన్నటువంటి అసలైన విషయం ఏంటని అడుగుతారు. రాజధాని ఏంటని అడిగితే ఏం చెప్తారు? ఏమీ లేదు కదా. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 3 రాజధానులు 3 ముక్కలు అంటూ కాలయాపన చేసి రాజధాని అనేది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు శరవేగంగా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తే ఎందుకురా మీరు బురద జల్లి రాజకీయాలు చేస్తారు? ఒక పక్కన అమరావతి అయిపోయింది, ఇంకాస్త నిన్న కాక మొన్న వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేస్తే దాని మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు. డేటా చోరీ అయిపోతా ఉంది, మీరు కనుక దాంట్లో కనుక అప్లై చేస్తే మీ డేటా అంతా ఉష్కాకి అయిపోద్ది, మీకు ఇంకా ఏమీ రావు అయి రావు అని చెప్పి దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేయడం. ఒకసారి నిన్న నారా లోకేష్ ప్రెస్ మీట్ చూసే ఉంటారు. 10 కోట్లు నేను ఇస్తా, దమ్ముంటే డేటా చోరీ జరుగుతుందని చెప్పి నిరూపించండి. స్పాట్లో నా పర్సనల్ అమౌంట్ 10 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పన్నారు కదా. దమ్ముంటే ఎవరైతే ఎన్నాళ్ళు వీడియోలు చేశారు కదా ఈ 6 రోజుల్లో, నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు కదా, వెళ్ళి ఒకసారి ఆ సవాళ్ళు స్వీకరించి డేటా చోరీ పలానా అంశంలో జరిగిందని చూపించండి. ఎందుకు మాట్లాడతారు? ఆలోచన ఉండాలి కదా. మీరు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి ఏదైనా సమస్య ఏదైనా వస్తే స్పాట్లో ఆ సమస్య తీర్చుకోవడానికి ఏదైనా మనకు సర్టిఫికెట్లు కావాలనుకో, ఇప్పుడు క్యాస్టో లేకపోతే ఇన్కమో నేటివిటీయో లేదంటే డెత్ సర్టిఫికెటో బర్త్ సర్టిఫికెటో కావాలనుకో, మనం వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి మున్సిపల్ ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ రావాలంటే అక్కడ వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొద్దిగా అప్లై చేసుకోవాలి. సో ఇలాంటి ఎన్ని కాకుండా డైరెక్ట్గా మీ సెల్ ఫోన్లో ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్గా నొక్కి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడే మీరు ఎంట్రన్స్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో దానికి సంబంధించినటువంటి ₹1, రూపాయో ₹2 ఎంతో అంత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ కనుక మనం పే చేస్తే ఆటోమేటిక్గా మీకు పలానా టైం కల్లా డౌన్లోడ్ అయిపోద్ది కదా. ఇది కావాలా? లేదంటే మనం వెళ్ళి పడిగాపులు కాల్చుకుంటా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని ఆ ఎంఆర్ఓ గారు వచ్చేదాకా, ఆర్ఐ వచ్చేదాకా, విఆర్ఓ వచ్చేదాకా ఎదురు చూస్తా కూర్చుంటావా? ఎందుకండి? ఆలోచించాలి కదా మాట్లాడుతున్నామంటే. ఈ రోజున పరిపాలన సులభతరం చేసే విధంగా మన యొక్క టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుడతంటే దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేస్తారు. మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. ఇదే మీరు అభివృద్ధి చేయరు, చేసేవాళ్ళని అభివృద్ధి చేయనివ్వరు. ఎందుకంటే బురద జల్లి రాజకీయాలు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి కుదిరితే సహకరించండి, లేదంటే ప్రశాంతంగా కూర్చోండి. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినా ఇంకా బురద జల్లి రాజకీయాలు చేస్తే ఎలాగా? అరే మనం ఓడిపోయాం, దేనికి ఓడిపోయాం, అసలు కారణం ఏంటి, మన ప్రజలకు అంత చేసాం, ఎంత చేసేసాం, అది చేసేసాం, ఇది చేసామని చెప్పామే, అయినా సరే మన ప్రజలను ఎందుకు దేకలేదని చెప్పి ఈ విషయాల గురించి మాట్లాడడం మానేసి, ఈ విషయాల గురించి ఆలోచించడం మానేసి మళ్ళీ ఇంకా బురద జల్లి రాజకీయాలు చేస్తారా? కాస్త ఆలోచన ఉండాలి కదా. చేసే పరిపాలనకి సహకరించండి, లేదంటే ప్రశాంత్ కూర్చో, అంతే తప్ప శవ రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు చేసుకుంటా
మీకున్న 11 సీట్లు రేపొద్దున అవి కూడా వస్తాయి లేదని డౌట్గా మీకు మీరే క్రియేట్ చేసుకోకండి. ఎందుకంటే ప్రజలు మీకు ఎలాగో ఇంకోసారి అధికారం ఇచ్చే యోచనలు లేరు. ఎందుకంటే చూసాం ఒక 5 సంవత్సరాలు ఎంత బాగా పరిపాలించారు. 150, 160 సీట్లు వచ్చినాయి. మీకు ఈ రోజు కేవలం 11 సీట్లు వచ్చినాయి అంటే ఒక కాస్త ఆలోచించండి. రాబోయే రోజులు ఈ సీట్లు కూడా వస్తలేదు డౌట్. సో కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకే కాస్త సపోర్ట్గా ఉండండి. లేదంటే మీ పని మీరు చేసుకోండి తప్ప ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి.